హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకి గుడ్ న్యూస్ అండి. పీఆర్సీ, డీఏలపై కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పరిష్కారం దిశగా అడుగులు. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణలో ఉద్యోగుల ఆవేదన పెండింగ్‌లో కరువు భత్యం, బకాయిలు, నిరాశలో ఉద్యోగ వర్గాలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఉచిత హామీలు గుప్పిస్తుంటే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ విషయంలో మాత్రము నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ఆర్థిక ఇబ్బందుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తోంది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ ప్రభుత్వాలు తప్పించుకుంటున్నాయని క్రమంలోనే ఉద్యోగ పెన్షనర్లు, ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారు. జీతాలు పెంచకపోవడంతో తీవ్ర అసంతృప్తితో కొట్టుమిట్టాడుతున్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెండింగ్లో ఉన్న డీఏల సంఖ్య అత్యధికంగా ఉండటం గమనార్హం. చిన్న చిన్న రాష్ట్రాలు సైతం ఎప్పటికప్పుడు డీఏలను విడుదల చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను పట్టించుకోవటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఏ బకాయిల్లో తెలంగాణదే అగ్రస్థానం. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్న డీఏల వివరాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉండటం విచారకరం. కేరళ, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాలు డీఏలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నాయి. రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్, బీహార్, మేఘాలయ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా డీఏ బకాయిలు తక్కువగా ఉన్నాయి. తెలంగాణలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూసే. పెండింగ్ ఉన్న డీఏల విషయంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవటం ఉద్యోగుల్లో నిరాశను కలిగిస్తోంది. జీతం కంటే డీఏలపైనే ఉద్యోగులు, పెన్షనర్లు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ప్రతి 6 నెలలకు ఒకసారి పెరగాల్సిన డీఏలు పెరగకపోతే ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతారు. తెలంగాణ కంటే పక్కనే ఉన్న తమిళనాడుతో పాటు ఒరిస్సా, సిక్కిం, హర్యానా వంటి చిన్న రాష్ట్రాలు కూడా తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా 8వ వేతన సంఘానికి సిఫార్సులు చేసేందుకు సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు లేకపోగా సకాలంలో పీఆర్సీని కూడా అమలు చేస్తున్నారు. పక్కనే ఉన్న కర్ణాటక, కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, గోవా, అస్సాం, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఒక డీఏ మాత్రమే బకాయి ఉన్నాయి. అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ కూడా 2 డీఏలను మాత్రమే పెండింగ్‌లో ఉంచింది. ఎన్డీఏ పాలిత బీహార్‌లో కూడా ఉద్యోగులు 2 డీఏలు మాత్రమే బకాయిలున్నాయి. ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ప్రభుత్వం తమ ఉద్యోగులకు 3 డీఏలు బాకీ ఉండగా వీటిని త్వరలోనే క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. అప్పుల కుప్పగా మారిన హిమాచల్ ప్రదేశ్‌లో కూడా ఒక డీఏ మాత్రమే పెండింగ్‌లో ఉంది. కానీ తెలంగాణలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దేశంలోని 28 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పాండిచ్చేరితో పోలిస్తే దాదాపుగా 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. మరో డీఏ కూడా పెండింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఎప్పుడో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 2 నెలలు గడిచినా ఇంతవరకు ఎలాంటి పురోగతి లేదు. ఉద్యోగ సంఘాలు కేబినెట్ సబ్ కమిటీ వేయగానే ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపాయి. కానీ నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావటం లేదు. నవంబర్, డిసెంబర్ నెలల్లో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం జనవరి చివరి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఫిబ్రవరి సమీపిస్తుండడంతో బడ్జెట్ సమావేశాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఇప్పటివరకు కేబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపకపోవటం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి, ముఖ్యంగా భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. 51 డిమాండ్లను పరిష్కరించాలని రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పెండింగ్‌లో ఉన్న డీఏలను ప్రకటించడం, జీవో నంబర్ 317 పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఫిట్మెంట్ ప్రకటించడం, సీపీఎస్ రద్దు చేయడం, ఓపీఎస్ పునరుద్ధరించడం, అన్ని పెండింగ్ బిల్లులు విడుదల చేయడం, ఈహెచ్ఎస్‌ను పటిష్టంగా అమలు చేయడం వంటి సమస్యలను వివరించారు. ఆర్థికపరమైన సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లుగా రేవంత్ రెడ్డి అప్పుడే ప్రకటించారు. ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఉద్యోగుల సమస్యలను పరిశీలించి ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రివర్గ ఉపసంఘాన్నైతే ఆదేశించారు.
సంబంధిత శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ముఖ్య మంత్రివర్గ ఉపసంఘ సమావేశాలకు హాజరు కావాలని కూడా ఆదేశించారు. కానీ 2, 3 నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరగలేదు. వారి సమస్యలను అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఇంతవరకు కలగలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అనేక సార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. అయినా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి కీలక అప్డేట్ కూడా లేదు. ఉద్యోగ సంఘాలతో మీటింగ్ కూడా ఏర్పాటు జరగట్లేదు. సో, డీఏ, పీఆర్సీల కనీసం 6 నెలలు ఒకసారి పెరిగిన ధరల అనుగుణంగా ప్రభుత్వం ఆహ్, డీఏలను పెంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో, ఇది ప్రభుత్వ కనీస బాధ్యత అయితే ఉంటుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పీఆర్సీని కూడా ప్రకటించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇక డీఏ, పీఆర్సీలకు కూడా సబ్ కమిటీ వేయాల్సిన అవసరం ఉందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సులభమైన సమస్యల పరిష్కారానికి సైతం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు. పీఆర్సీ పదోన్నతులు, బదిలీలపై నిర్ణయం తీసుకురావడంలో కూడా ఆలస్యం జరుగుతోందని ఉద్యోగులు వాపోతున్నారు. కాబట్టి వెంటనే ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి సమస్యలన్నిటినీ పరిష్కరించాలి. బడ్జెట్‌లో పెండింగ్ బిల్లుల మొత్తాన్ని విడుదల చేయాలి. ఆర్థికపరమైన సమస్యలను పరిశీలించి పెండింగ్ డీఏలను విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగులకు 5 డీఏలు ఇస్తాం, పీఆర్సీ ఇస్తాం, ఎన్నికల హామీల్లో వెంటనే డీఏలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఒక్క డీఏని కూడా ప్రకటించి చేతులు దులుపుకోవడం ఆహ్, పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వెంటనే బడ్జెట్‌లో ఉద్యోగులకు రావాల్సినటువంటి అన్ని డీఏలు, పెండింగ్ బకాయిలు సంగతి తేల్చాలి. సీఎం కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి. బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ఉద్యోగ పెన్షనర్, ఉపాధ్యాయులు, వేతన జీవులందరూ కోరుకుంటున్నారు. సో, ఈ విధంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పెండింగ్ డీఏల గురించి అలాగే అగ్రస్థానంలో అయితే తెలంగాణ రాష్ట్రం ఉండటము, అలాగే ఈ వీటి కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయడం, ప్రభుత్వ వైఖరి గురించి అయితే ఉద్యోగ పెన్షనర్లు తీవ్రంగా మండిపడుతున్నారు. సో, ప్రభుత్వం మీద అసంతృప్తి అన్నమాట. సో, కీలక భూమిక పోషిస్తాయి. సో, ఉద్యోగ పెన్షనర్లు తమ రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షన్‌లకు డీఏలు కీలక భూమిక పోషిస్తాయని. సో, వాటి గురించి కూడా ఆలస్యం చేయడము, ప్రకటించకపోవడము, అరియర్స్ చెల్లించకపోవడము, వీటన్నిటిపై ఉద్యోగ పెన్షనర్లు మంత్రివర్గ సభ్యుల ఉద్యోగ జేఏసీతో సమావేశం నిర్వహించి 51 డిమాండ్లను పరిష్కరించాల్సిందిగా ఉద్యోగ సంఘాలు కోరినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఏమీ స్పందించలేదు. ఇంకా జీవో నంబర్ 117 రద్దు అలాంటి ముఖ్యమైన నిర్ణయాలు, అలాగే ఓపీఎస్ పునరుద్ధరణ ఇవన్నీ కూడా ఇప్పటికీ అనిశ్చితిలోనే ఉన్నాయి. సో, ఈ విధంగా పెండింగ్ డీఏల విడుదల, తక్షణమే చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ అమలు, అలాగే ఉద్యోగ సంఘాలతో చర్చలు, బడ్జెట్‌లో తగిన నిధులు కూడా కేటాయించాలి అని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియచేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.